హలో ఫ్రెండ్స్. సో టుడే మన వీడియోలో కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎస్ఏపిలో. సో నిన్నటి వీడియోలో చెప్పినట్లు ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో. తర్వాత ఊర్వి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది కంపెనీ కోడ్. సో ఇది మెయిన్ కంపెనీ అనమాట. ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది మెయిన్ కంపెనీ. సో దాని కింద ఈ బ్రాంచెస్ ఇండియాలో ఉంటుంది, జపాన్, చైనా అన్నిట్లో ఉంటుంది. సో ఇండియాలో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇండియాకి ఒక సపరేట్ కంపెనీ కోడ్ ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఇండియాలో జరిగే ట్రాన్సాక్షన్ అన్నింటినీ సపరేట్ చేయడానికి కోసము, వాళ్ళు తెలుసుకోవడం కోసము ఇండియాకి సపరేట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అన్నిటికీ ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందనే ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళకి కష్టం అనమాట. ఏ కంట్రీలో ఎంత బిజినెస్ జరిగిందని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. సో దానికి ఊర్వి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సపరేట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో తెలుసుకున్నాం. సో ఎస్ఏపి స్క్రీన్కి రండి. సో ఇక్కడ మామూలుగా ఇది యూజర్ ఇంటర్ఫేస్. ఎవరికైనా తెలియకపోతే ఫస్ట్ టైం వాళ్ళకి ఇది యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో మనం కాన్ఫిగరేషన్స్ కానీ ఏమి కానీ సెట్టింగ్స్ కానీ ఏం చేయలేం. సో దిస్ ఈజ్ జస్ట్ యూజ్ అనమాట. యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో మనము ఎస్పిఆర్ఓకి వెళ్ళాలి. ఓకేనా? ఇది ఎస్పిఆర్ఓ అంటే ఇదంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇది ప్రాజెక్ట్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నా, ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా అన్ని ఎస్పిఆర్ఓకి వెళ్ళాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఎస్ఐపి రెఫరెన్స్ ఐఎంజీ ఉంది. ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అని అర్థం. ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. మనం ఇంప్లిమెంటేషన్ దాంట్లో సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఇక్కడ చూస్తే చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఇదంతా మెయిన్ మెనూస్ లాగా ఉంటాయి. మెయిన్ మెనూ, దీంట్లో సబ్ మెనూ, అగైన్ మళ్ళీ సబ్ మెనూ అలా చాలా ఉంటాయి. సో ఇక్కడ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఒక కంపెనీ కదా, ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ. ఈ కంపెనీ స్ట్రక్చర్ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి చూడండి, మిగతా ఏమి కానీ రిలేటెడ్ లేదు. అండ్ లాజిస్టిక్స్ అంట, ఏదో ఎస్ఐపి ఫీల్డ్స్, ఈ కంట్రోలింగ్, ఇదంతా ఉంది. సో ఒక ఎంటర్ప్రైజ్ కంపెనీ స్ట్రక్చర్ కదా ఇది. కంపెనీ స్టార్టింగ్, తర్వాత కంపెనీ కోడ్, తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, ఇది స్ట్రక్చర్ కదా. సో ఇక్కడ ఉంటాయని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఏదన్నా కానీ కంపెనీ కోడ్. ఇక్కడ చూడాలంటే ఇది డెఫినేషన్ అంటే ఏంటని తెలుసుకోవాలంటే ఇక్కడ డాక్యుమెంటేషన్కి వెళ్ళాలన్నమాట. ఒకవేళ లేదంటే కనుక ఇక్కడ దీనిలో ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డిఫైన్ చేయాలి కాబట్టి డెఫినేషన్. దాంట్లో ఇది ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఫికో కన్సల్టెంట్ చేయాలి మామూలుగా. సో ఇది మనం జస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తున్నామని తెలుసుకున్నాం. మనం కూడా డెప్త్గా అయితే మనకు కూడా తెలియదు. సో జస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఐపిలో అనేది తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళాము. దాని లోపల డెఫినేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. డిఫైన్ చేయాలి. స్టార్టింగ్ యూజ్ చేయాలంటే డిఫైన్ చేయాలి కదా. సో డిఫైన్ చేయాలి. డిఫైన్లో మళ్ళీ ఇక్కడ ఫినాన్స్, కంట్రోల్స్, లాజిస్టిక్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మనది. దీని తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఫినాన్స్ దాంట్లో కాబట్టి ఇది ఫినాన్స్ దాంట్లో ఓపెన్ చేస్తాం. దీంట్లో మళ్ళీ డిఫైన్ కంపెనీ, ఇది కంపెనీ, తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకవేళ ఇది ఎలా, వాట్ ఈస్ అ యూజ్ అని కావాలంటే డాక్యుమెంటేషన్ చదవచ్చు. ఐఎంజే యాక్టివిటీ డాక్యుమెంట్ అని ఇక్కడ ఉంటుంది. కావాలంటే చదవచ్చు, లేదంటే కినా డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. చూడండి, డాక్యుమెంటేషన్ కావాలంటే డాక్యుమెంటేషన్ చదవచ్చు. ఇక్కడ చూడండి, ఇదో ఓపెన్ అవుతుంది. సో ఎందుకు ఏంటి అనేది మొత్తం ఇక్కడ చదవచ్చు అనమాట. సో డిఫైన్ కంపెనీ. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. డిఫైన్ కంపెనీని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మామూలుగా ఒక కంపెనీని కానీ కంపెనీ కోడ్ని కానీ క్రియేట్ చేయాలంటే మ్యాక్సిమం 4 డిజిట్స్, ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా కానీ 4 డిజిట్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్పినట్లు విధానంగా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కదా, ఊర్వి గ్రూప్ అని క్రియేట్ చేస్తాం. తర్వాత దీనికి క్రియేట్ చేయబోతున్నాం. దీనికి ఊర్వి ఇండియా కదా ఐఎన్ పెడుతున్నాం.
అంతే కదా. ఇది గ్రూప్, ఇది ఐఎన్, యూఆర్ అంటే ఊర్వి. సో షార్ట్కట్లో ఇది 4 డిజిట్స్ వచ్చింది కదా, మనం ఇలా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఓపెన్ అయింది, ఓకేనా. ఇది మెనూ ఓపెన్ అయింది అనమాట. సో ఇప్పుడు మనము అన్నీ ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. సో నాకు తెలిసి ఇది ఎవరు క్రియేట్ చేసి ఉంటారు, ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది, నో ప్రాబ్లం. సో మనము న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఫీల్డ్స్ అనేసి ఎంటర్ ఉంది. కంపెనీ ఏంటి, మనం ఇందాక చెప్పినాం కదా, మనం గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయాలా, ఓకేనా. ఇది ఊర్వి గ్రూప్, పేరేంటి, ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది ఒక పేరు. సో ఓకేనా, ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది పెట్టుకున్నాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను బెంగళూరు నుంచి ఉన్నాను కాబట్టి సో ఏదో ఒకటి రాస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాస్తున్నాను, పిన్ కోడ్ ఇది రాస్తున్నాను, సిటీ వచ్చేసి బెంగళూరు అని రాస్తున్నా. సో ఈ గ్రూప్ మెయిన్ వచ్చేసి కంపెనీ ఉండేది ఇక్కడ బెంగళూరులోనే లిస్ట్ అయి ఉంటుంది. బెంగళూరు నుంచి ఇండియాలో రన్ అవుతూ ఉంటుంది, సింగపూర్ అట్లా రన్ అవుతుంటుంది. సో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మెయిన్ కంపెనీ హెడ్ ఆఫీసు అట్లా అంటారు కదా. సో ఇక్కడ ఇండియానే ఇక్కడ ఇండియాలోనే చూద్దాం. మీరు కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ అన్నీ ఇచ్చేసి. ఇది నేను బెంగళూరుకి మాత్రం డిజైన్ చేస్తున్నాను, చేసామా. తర్వాత ఇక్కడ చూడండి యారోస్ ఉన్నాయా, నెక్స్ట్ ఎంట్రీ. సో ఇది ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళాలన్నమాట. చూడండి ఏం లేదనమాట. నెక్స్ట్ ఎంట్రీ ఇంకేమైనా కావాలంటే క్రియేట్ చేయొచ్చు, లేదంటే గిన సేమ్ ఉంది. సారీ ఒక నిమిషం, ఇది మళ్ళీ ట్రై చేద్దాం. ఇది జస్ట్ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఉందా చూడండి, ఇది ఉంది కదా. సో ఇప్పుడు అందరూ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇక్కడ మనకి ఏమన్నా రావాలంటే ఇది యూరోపియన్ కంపెనీ ఇదేదో రాశారు. ఇక్కడ మనకు కావాలంటే ఇండియన్ కంపెనీ అని రాయండి. మీరు ఏదైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఇండియన్ కంపెనీ అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, దీంట్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇక్కడ ఇండియన్ కంపెనీ రాసేసిన తర్వాత సేవ్ చేస్తున్నాను. సో ఒక టికెట్ రైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం నువ్వు ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఇట్లా టికెట్స్ రైజ్ అవుతాయి అనమాట. ఈ టికెట్స్ అన్నీ బేసిస్ కన్సల్టెంట్ అనేవాడు ఇక్కడ డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ ఇది క్వాలిటీకి మూవ్ చేసి అక్కడ టెస్ట్ చేసి అనే తర్వాత ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు. సో ఈ టికెట్ నెంబర్స్ అన్ని రాసి పెట్టుకోవాలన్నమాట. రియల్ టైం ప్రాజెక్ట్స్లో నువ్వు ఏం క్రియేట్ చేసినావు, సో కంపెనీ క్రియేట్ చేసినావు కాబట్టి కంపెనీ క్రియేషన్ అండ్ రిక్వెస్ట్ ఈ రెండు రాసి పెట్టుకోవాలి. సో ఈ రిక్వెస్ట్ కిందని కంపెనీ క్రియేట్ అయ్యిండేది, ఓకేనా. సో దానికి రెఫరెన్స్ కోసం రాసి పెట్టుకోవాలన్నమాట ఎక్కడైనా. సో దట్స్ ఇట్, ఇది అయిపోయింది ఫ్రెండ్స్. కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం, ఊర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఒకవేళ మీరు కావాలంటే కనుక చెక్ చేసుకొని చూడొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఉంది. ఒకవేళ ఇంకా లేదు, ఓకేనా, మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం అనమాట అసలు మన కంపెనీ ఉందో లేదో. ఇప్పుడు ఈ చాలా కంపెనీస్ ఉన్నాయి, నువ్వు ఏది క్రియేట్ చేసినావు అనేది నువ్వు రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడైతే ఏదైతే డిఫైన్ చేసినామో అది ఇక్కడ రాసుకున్నాం, మీరు కూడా రాసుకోవాలి. ఇక్కడ పొజిషన్స్కి వెళ్ళేసి మీరు అది మీరు ఇచ్చిన పేరు కరెక్ట్గా తెలుసుంటే ఇక్కడ జస్ట్ ఎక్కడ ఇచ్చినా అనుకో డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇండియన్ కంపెనీ ఉంటుంది. దీంట్లో ఏమైనా జస్ట్ మళ్ళీ ఏమైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలన్నా కూడా యూ కెన్ డూ ఇట్. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ అంటే ఫ్రెండ్స్. ఇది మనం ఎలా డీటెయిల్స్ ఎంటర్ చేయాలని మాత్రమే ఇక్కడ తెలుసుకోవాలంతే, ఇంకేం లేదు దీనిలో మనం చేయడానికి. దట్స్ ఇట్ ఫ్రెండ్. ఇప్పుడు కంపెనీ ఎలా క్రియేట్ చేసినాం తెలుసుకునేసినాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో అదేవిధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండదు చూడండి కంపెనీ కోడ్, ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. సో మనకి డిఫైన్ అనే పేరు ఉండకపోవచ్చు, పేరు ఉండదు, బట్ మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, అక్కడ చూపిస్తుంది. చూసినారా, ఇప్పుడు కాపీ, డిలీట్ ఏదైనా మనం డిలీట్ చేయాలన్నా కాపీ చేయాలన్నా ఇంకో దాని నుంచి ఇంకో దానికి కంపెనీ కోడ్కి చేసుకోవచ్చు. బట్ మనము ఏదన్నా ఎడిటింగ్ దానికి వెళ్తే అక్కడే న్యూ బటన్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేసి ఎడిటింగ్లో ఇక్కడ చూడండి న్యూ ఎంట్రీస్ అని ఉంది. సో ఎడిటింగ్ అంటే నాట్ ఓన్లీ ఎడిటింగ్ అనమాట, ఎడిటింగే ఉండదు, న్యూ బటన్స్ కూడా ఉంటాయి. ఇది కూడా 4 డిజిట్స్ చూడండి అన్నీ ఉన్నాయి. సో మనం ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు, ఊర్వి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్రియేట్ చేయాలా. సో ఇది దానికి నేను ఒక 4 డిజిట్స్ నెంబర్ ఇవ్వబోతున్నాను. సో న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కంపెనీ, ఇప్పుడు మనం కంపెనీ కోడ్ కదా ఇది ఇండియాలో బిజినెస్, ఇండియాలో ఊర్వికి ఇండియాలో బిజినెస్కి సంబంధించిన కోడ్కి లింక్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి కంపెనీ
జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, కంపెనీ నేమ్ ఇది. సో అగైన్ ఇండియాలో కాబట్టి ఇండియాలో మళ్ళీ దీనికంటే ఒక ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా. సో నేను ఇండియాలో కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మేబీ అగైన్ బెంగళూరు అని పెడుతున్నా. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇండియాలో కూడా బ్రాంచ్ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది అనమాట. సో అని పెడుతున్నాను. సో అదేవిధంగా కరెన్సీ కూడా ఐఎన్ఆర్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. లాంగ్వేజ్ వచ్చేసి ఇంకా ఆబ్వియస్లీ ఇంగ్లీష్ అని పెడుతున్నాను. ఓకేనా, జస్ట్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎంట్రీకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇది అడ్రస్ అనమాట. సో అది అనేది జస్ట్ కంపెనీ మాత్రం క్రియేట్ చేసినాం. అక్కడ ఊర్వి గ్రూప్, ఇక్కడ మాత్రం కంపెనీ కోడ్ అనమాట. ఇది ఎక్కడ ఏంటి ఇదంతా డీటెయిల్స్ అన్నీ కొంచెం డెప్త్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ కోడ్లో మాత్రం డీటెయిల్స్ డెప్త్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి, నెక్స్ట్ అని కొట్టినా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. అదేవిధంగా అది కొట్టినా, నేను చెప్పాను కదా అడ్రస్, అది కొట్టినా ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఏంటి ఏమనేసి రాయాలన్నమాట. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత ఒకవేళ ఎవరైనా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్వి అని నేను పెట్టాను. ఎవరైనా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఊర్వితో సెర్చ్ చేసినా ఇదే కనబడుతుంది అనమాట. అట్లా 2 టైమ్స్ మాత్రం మ్యాక్సిమం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఊర్వి ఇచ్చుకోవచ్చు, యూఆర్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి కనపడుతుంది అనమాట. తర్వాత స్ట్రీట్ నెంబరు, తర్వాత ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాం, 1 2 3 ఫస్ట్ క్రాస్ ఏదో ఒకటి, జస్ట్ రెఫరెన్స్కే కదా. సో నో ప్రాబ్లం. పోస్టల్ కోడ్ మళ్ళీ ఏదో ఒకటి 560043. అండ్ ఇక్కడ సిటీ వచ్చేసి బెంగళూరు. సో కంట్రీ ఇక్కడ చూడండి, కంట్రీ నాకు ఐఎన్ అని తెలుసు డైరెక్ట్గా. మీరు కావాలంటే ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. మనం ఐఎన్ ఇండియా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఐలోకి వెళ్ళాలా. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ రైట్ సైడ్లో చూడొద్దండి, మనం ఇక్కడ లెఫ్ట్లో చూడండి, అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ ఇక్కడ ఉంది. సో ఇట్లా. ఓకేనా, ఒకవేళ మీరు దీంట్లో సెర్చ్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనం దీంట్లో ఉన్నాం, ఈ బటన్ ఇక్కడ ఉంది కదా, రెడ్ బటన్. సో మనం దీంట్లో ఆల్ఫాబెటిక్లో ఉన్నాం. ఒకవేళ దీంట్లో కావాలంటే దీన్ని క్లిక్ చేయండి, ఇది ఆల్ఫాబెటిక్లో వస్తుంది. అప్పుడు దీన్ని రెఫర్ చేయొద్దండి, మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంది. ఓన్లీ కంట్రీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రెడ్ బటన్ చూడండి, ఇక్కడ ఉంది, రెడ్ బటన్ ఇక్కడ ఉంది. అంటే మనం సార్ట్ ఇక్కడ చేసామన్నమాట, నేమ్స్లో చేసాం. ఇప్పుడు ఆల్ఫాబెటిక్లోకైనా వెళ్ళొచ్చు. సో మనం డ్రాగ్ చేయడానికి కష్టం అవుతుంది అంటే ఇక్కడ ఇది కూడా, ఇక్కడ ఫైండ్ డౌన్ ఉంది చూడండి, బైలాక్యులర్ బటన్ ఉంది కదా. సో దాన్ని ట్రై చేసినా కూడా మనం జస్ట్ ఇండియా అని టైప్ చేయండి. సో అది టైప్ స్టార్టింగ్లోనే వచ్చి ఉంటుంది. ఓకేనా, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ రీజియన్, ఇది బెంగళూరు కదా, ఏ ఏ ఏ రీజియన్కి వస్తుంది, ఇక్కడ స్టేట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో కర్ణాటక రీజియన్కి వస్తుంది కదా. సో నేను కర్ణాటక పెడుతున్నాను. ఓకేనా, పెట్టిన తర్వాత జస్ట్ సేవ్ చేస్తున్నా. అయిందా, సేవ్ అయింది. ఇప్పుడు నీకు సేవ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది, మళ్ళీ నీకు తెలియదు అనుకోండి. సరే, బ్యాక్ వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ పొజిషన్స్కి వెళ్ళేసి యూఆర్ ఐఎన్ క్లిక్ చేసినామంటే ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయ్యిందని చూపిస్తుంది. ఓకేనా, ఇది మనం క్రియేట్ చేసింది. డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. చేంజ్ మోడ్లో ఉంది, డిస్ప్లే కాదు. సో మనం సేవ్ చేద్దాం మళ్ళీ ఒకసారి. చూడండి, మళ్ళీ ఒక టికెట్ రేజ్ అయింది. ఓకేనా, సో ఇదంతా మనము ఏదైనా కోడింగ్ సంబంధించి, లేకపోతే టెక్నికల్ అబాబ్ కన్సల్టెంట్ వీళ్ళు ఎవరైనా టెక్నికల్ ఏదన్నా కానీ ఈ విధంగా డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా టికెట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి టికెట్ వస్తుంది. అబాబ్ కన్సల్టెంట్స్లో ఏదైనా టెక్నికల్ కానీ వాళ్ళు ఎవరైనా చేస్తే కన్నా దాన్ని టెస్ట్ బెంచ్ రిక్వెస్ట్ అంటారు. సారీ, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనుకుంటా. ఇది వచ్చేసి మామూలుగా కస్టమైజ్డ్ రిక్వెస్ట్. మనము ఫంక్షనల్ అంటే టెక్నికల్గా ఏం లేదు, మనం జస్ట్ ఫంక్షనల్ క్రియేషన్ ఇది చేస్తాం. ఒకవేళ డెవలప్మెంట్ సైడ్లో కోడింగ్ ద్వారా కానీ ఇంకేదన్నా కొంచెం టెక్నికల్గా ఏదైనా చేస్తే టెక్నికల్ టికెట్స్ని ఏమని పిలుస్తారంటే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని పిలుస్తారు. ఐ థింక్ వర్క్ బెంచ్ రిక్వెస్టే అది కరెక్ట్ వర్డ్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఓకేనా, టెక్నికల్ అన్నిటిని వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు అంటారు. ఈ ఫంక్షనల్గా మనం ఏదైనా టీ కోడ్స్ ఇది జస్ట్ ఇది టెక్నికల్గా ఏం లేదు, జస్ట్ మనం ఏదో క్రియేషన్ చేసినాం. అలాంటి వాటిని ఏమంటారంటే ఫంక్షనల్ టికెట్స్ అన్నిటిని ఏమంటారంటే ఈ విధంగా కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టికెట్స్ అన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంది. రియల్ టైంలో మీద ఏదన్నా కూడా ఈ విధంగా డెవలప్ చేసిన తర్వాత, క్రియేషన్ చేసిన తర్వాత, ఏదైనా చేంజెస్ కూడా చేసిన తర్వాత, ఆల్రెడీ ఉండేదాన్ని చేంజ్ చేసిన తర్వాత కూడా టికెట్ వస్తుంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సేవ్ అయిందిగా, ఈ టికెట్ నెంబర్ రాసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
ఊర్వి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా. సో నేను ఇక్కడ అడ్రస్ ఉంది. సో అడ్రస్లో నేను ఏం చేస్తానంటే పిన్ కోడ్ను 66 చేస్తున్నా, సారీ 76 చేస్తున్నా. 76 చేసి సేవ్ చేసి పెడుతున్నా. సో ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ ఇంకా మూవ్ ఇన్ టైల్లా అంటే ఆల్రెడీ టికెట్ క్రియేట్ అయింది కదా. సో దాంట్లోనే ఉంది, దానికోసమే రావట్లేదు అనుకుంటా. సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్, మనం ఎలా క్రియేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ ఇప్పుడు ఒక యూర్వి గ్రూప్ అని క్రియేట్ చేసినాం కదా. ఇది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని క్రియేట్ చేసినాం. ఇది స్టాండర్డ్గా ఉందనుకోండి, బెంగళూరులో ఉంది. తర్వాత ఊర్వి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఊర్వి అమెరికా, ఊర్వి జపాన్, చైనా అని డిఫరెంట్గా కంపెనీ కోడ్స్ మీరు అనేది క్రియేట్ చేయొచ్చు కింద. సో అప్పుడు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనము మనం కంపెనీ నేమ్ని ఎక్కడ యూజ్ చేయం. ఏసైపీ ట్రాన్సాక్షన్లో మనం స్టార్టింగ్ విత్ కంపెనీ కోడ్ నుంచి యూజ్ చేస్తాం. కంపెనీ కోడ్ ఏంటి, సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, అట్లా యూజ్ చేస్తాం. సో కంపెనీ నేమ్ అనేది ఎక్కడ యూజ్ చేయం. దీని నుంచి దీనికి లింక్ ఉంటుంది, ఫినాన్స్ వాళ్ళు లింక్ ఇస్తారు. సో మనం ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి, కంపెనీ కోడ్ నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మనం ట్రాన్సాక్షన్ చేసేది ఇక్కడ, బట్ మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇండియా నుంచి ఎంత అయింది ఎంత మళ్ళీ అన్నీ కలిపితే ఇక్కడ గ్రూప్ అవుతుంది కదా. సో అట్లా. సో అయితే వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.